రాష్ట్రంలో కొత్తగా అయినటువంటి డివిజన్ ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బస్వరాజ్ సురేష్ ఒక ఐటీ ఎంప్లాయీ, వారితో పాటు 200 మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణలో యువత భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతూ ఉన్నారు. విద్యావంతులు, చదువుకున్నవారు, యువత, మహిళలు ఈరోజు భారతీయ జనతా పార్టీ పనితీరుని దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చూస్తూ ఉన్నారు. కేవలం దేశం కోసం నిరంతరంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అవినీతి రహితమైన పరిపాలన అందించేటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా, యువత అంతా కూడా, జంజీ అంతా కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్న విషయాన్ని చూశారు. లక్షలాది కోట్లాది ప్రాజెక్టులతో కమిషన్లు తీసుకున్న తర్వాత రాజకీయ దురహంకారంతో బీఆర్ఎస్ని ప్రజలు పక్కకు పెడితే, ఓడిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో నడుస్తూ ఉంది. ఈరోజు కొత్త ప్రాజెక్టుల పేరు మీద లక్షలాది కోట్లాది రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం కోసం డిపిఆర్లు పెట్టి వాళ్ళ జేబులు నింపడానికి కానీ ప్రజల ఒక సంక్షేమం కోసం కాదు. ఈరోజు రైతులు బాధపడుతూ ఉన్నారు. రైతులు ఒక సంబంధించినటువంటి ఒక వాళ్ళ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. నల్గొండ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశాడు. నిన్న ఒక రైతుకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఈ ధాన్యం అమ్ముడు పోకపోతే. ఎందుకు ప్రభుత్వం దీనిపైన నియంత్రణ తీసుకొని రైస్ మిల్లర్స్ని ఈ యొక్క లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వానికి రైతు ఒక సమస్య మీద ఒక మామూలుగా ఉంది, వాళ్ళకు చీమ గుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ 16వ తారీఖు రేపు ఏదైతే సోమవారం నుంచి మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీస్ అందరం కూడా మేము రైతు ఎక్కడెక్కడైతే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి మేము అక్కడికి పోతున్నాం. మా మహేష్ రెడ్డి గారి ఫ్లోర్ లీడరు, అదేవిధంగా ఎంపీలందరూ కూడా వారి నేతృత్వంలో మీ అందరం ముందుకు పోయి ఆ ఒక కేంద్రాలను చూసే పరిస్థితి ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఒకరి భుజస్తంభం మీద తుపాకీ పెట్టి బీజేపీ మీద కాలుస్తున్నారు. కాంగ్రెస్ భుజస్తంభం మీద పెట్టి మా మీద కాలుస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ భుజస్తంభం మీద పెట్టి తుపాకీ కాలుస్తూ ఉన్నారు. కానీ బీజేపీ వీళ్ళకి భయపడేది లేదు. బీజేపీ పెరుగుతూ ఉన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా బీజేపీ మేయర్ గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అందుకే ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈరోజు బీజేపీలు చేరుతూ ఉన్నారు. చాలామంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో అసంతృప్తి ఉంది, వాళ్ళ ఒక పార్టీలో అసంతృప్తి ఉన్నది. ప్రజలు వాళ్ళతో విరక్తి పడి ఉన్నారు. ప్రజలు వారికి ఉత్సాహం ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఉన్నారు, రిటైర్మెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నారు. ఈ 2 పార్టీలు కూడా ఈరోజు నాయకులు కూడా బీజేపీలో చేరేటటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి కూడా చాలామంది మా పార్టీలో చేరుతున్నటువంటి వాస్తవాన్ని మీరు రాబోయే రోజు తొందరగా చూస్తారని చెప్పి తెలియజేస్తూ నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను. విద్యార్థుల ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, అది మేజు మక్క కావచ్చు, జొన్న కావచ్చు, మన వరి కావచ్చు, ఇది వెంటనే కొనుగోలు చేయాలి. లాస్ట్ దాన కూడా మేము కొంటామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు దీని మీద మాట్లాడలేదు. పైగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజలు కూడా మేము కోరుతా ఉన్నాం, ఈ 2 పార్టీలు కూడా నమ్మకండి. నరేంద్ర మోదీ గారి అవినీతి రహితమైన పరిపాలన 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారిని దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను, బీజేపీకి అవకాశం తెలంగాణలో ఇవ్వండి. తప్పకుండా మీకు అవినీతి రహితమైనటువంటి పాలన, వికసిత తెలంగాణ వైపు, బంగారు తెలంగాణ మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రజలకు ఆశాస్సు ఇస్తా ఉన్నాను.